ఎవరైతే ఉన్నాడో ఇతను మధ్యప్రదేశ్లోని శివపురి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఒక పోక్సో నేరం కింద ఇతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఆ జైల్లో ఉన్నప్పుడు ఇతనికి ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిచయం అయ్యారు. తర్వాత ఇతను జైల్లోంచి బయటకు వచ్చాక వాళ్ళు కూడా ఇదే ఏటీఎం థెఫ్ట్ కేసులో, ఇట్లాంటి ఏటీఎం థెఫ్ట్ కేసులోనే జైల్లో ఉండి 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తూ తర్వాత వీళ్ళు కూడా ఇతని తర్వాత బయటకు వచ్చినారు. తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో అఫెన్స్ చేయాలని వీళ్ళందరూ కూడా కలిపి ప్లాన్ చేసుకొని ఇక్కడ గాజుల రామారావులో ఉన్న ఈ హెచ్డిఎఫ్సి ఏటీఎం ఎంచుకొని వీళ్ళు ఈ అఫెన్స్ చేయడం జరిగింది. సో దీని మీద ఈ అఫెన్స్ ని చాలా చాకచక్యంగా తొందరగా ఛేదించినందుకు క్రైమ్స్ డీసీపీ ముత్యంరెడ్డి గారు, క్రైమ్స్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ గారు, మా బాలనగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ గారు, ఏసీపీ బాలనగర్ నరేష్ రెడ్డి, డిఐ జీడిమెట్ల కనకయ్య, డిఐ బాలనగర్ నాగిరెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ పవన్, బాలినాయుడు, అదేవిధంగా ఇంకా ఎస్ఐలు, ఇంకా ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. వారందరికీ కూడా మా సిపి గారు అభినందనలు తెలియజేసినారు. సిపి గారి పర్యవేక్షణలో ఈ కేసు ఛేదించినందుకు అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ.